అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కు సూచన చేస్తున్నా. ఏంటది? అయ్యా, నీకు సినిమా పరిశ్రమ వాళ్ళు బాగా తెలుసు కదా. అదే నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కు. ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో పనుడికి కూడా ఇంత అవమానం జరగలేదురా. నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కు. నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడు పాపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా? నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కు. నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కేటీఆర్ కు సూచన చేస్తున్నా, మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలాగా తయారై ఆర్టీసీ బస్ ఎక్కు. ఏమి అందం, ఏమి చందం, నా బంగారు తల్లి. మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కు. రౌండ్లో నువ్వు మెస్సింగ్ గీసుకోలేదురా? మీరు గడ్డ కూడా గీసుకోలేదండి. ఇప్పుడు ఏం చేద్దాం? ముసుగులేసేద్దాం. ఒకవేళ నేను టికెట్ అడిగితే 6 గ్యారెంటీలు అమలు చేయనట్లే. ఏం చేయడం లాట్ సార్.